జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నేను ఒక కీలకమైన ప్రశ్న, నా అబ్జర్వేషన్ చాలా రోజులు నా మిత్రులు చాలామంది ఈ జిల్లాకు సంబంధించిన జర్నలిస్ట్ మిత్రులు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు మీరు రాముడి గురించి చెప్తూ ఉన్నారు. నిజానికి ఈ జిల్లాకు సంబంధించి, ఖమ్మం జిల్లాకు సంబంధించి కమ్యూనిస్ట్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాగా దీన్ని చెప్తూ ఉంటారు. అండ్ మొదటి నుంచి కూడా కమ్యూనిస్టులకు సంబంధించిన నాయకత్వం కానివ్వండి, వాళ్ళ ఫిలాసఫీ లేదా వాళ్ళకు సంబంధించినటువంటి ఐడియాలజీని తీసుకెళ్ళిన క్రమం కూడా చాలానే ఉంది. బట్ ఇదే జిల్లాలో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంది. ఇదే జిల్లాలో బడా నాయకులు ఇంకా బడా అవుతున్నారు. ఈ క్లాసిఫికేషన్ థియరీలన్నీ ఇక్కడేం పనిచేసినట్టు కనిపించట్లే కమ్యూనిస్టులకు సంబంధించి. సో ఇక్కడ మీరు పర్యటిస్తున్న సందర్భంలో ఈ అయోధ్యలో రాముడు కొలువుదీరిన తరువాత మొత్తం ఒక రాముడి నామస్మరణ విపరీతంగా పెరుగుతున్న టైంలో మీ అనుభవం ఏంటి? వామపక్షం నుంచి రామపక్షం వైపు ఈ జిల్లా వస్తుందా? ఖచ్చితంగా ఈ జిల్లాలో రామ భక్తులు కానీ, మన దేశభక్తులు కానీ అందరూ దేశభక్తులే. తర్వాత ఈ కమ్యూనిస్ట్ అని వచ్చింది, తర్వాత ఈ కాంగ్రెస్ అనేది వచ్చింది, ఇది ఉంది. కానీ ఈరోజు రాముడు దీవెనల వల్ల, నరేంద్ర మోడీ గారి పాలన వల్ల ఈసారి కమ్యూనిస్టులు కానీ, ఇంకే ఇతర కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ ఈ పార్టీలు జోలికి పోవట్లేదు. వారి గుండెని వారు నమ్ముకుంటున్నారు, వారు రాముడిని వారు నమ్ముకుంటారు. కమ్యూనిస్టులు అయినా, కాంగ్రెస్ అయినా రామభక్తులు, దేశభక్తులు, దాంట్లో నిస్సందేహంగా ఏ డౌటు లేదు. ప్రజలు మాత్రం పార్టీని వదిలేసి ఇప్పుడు మా కోసం, మా అభివృద్ధి కోసం, ముఖ్యంగా ఈరోజు ప్రజలకి మనం ఒక మెసేజ్ తీసుకెళ్ళగలిగాము సక్సెస్ఫుల్గా. నరేంద్ర మోడీ గారి దూతలాగా ఈసారి పార్టీలకి అతీతంగా అభివృద్ధి చేసేవాడు మోడీ గారు ఉన్నారు. తెచ్చే బాధ్యత నాది. ఈసారి నరేంద్ర మోడీ గారి దృష్టి మన ఖమ్మం మీద పెడదాం. వారిని మీరు నన్ను గెలిపియండి. మనం మొత్తం జిల్లా ఆల్రెడీ ఈ ప్రాంతంలో నేను ఇక్కడ పుట్టినవాడిని, పెరిగినవాడిని. ఈ ప్రదేశంలో ఇప్పటికీ చాలామంది నేను ఈ సందర్భంలో ఒక స్టేట్ లీడర్ వచ్చినారు, విజయరామరావు గారని, వారు ఎక్స్ మినిస్టరు, మా కోఆర్డినేటర్. ఇప్పుడు వారికి వచ్చినప్పుడు, ఖమ్మంలో వచ్చినప్పుడు చాలామంది చెప్పినట, వినోద్రావు నాన్ లోకల్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందని. నేను ప్రచార దాంట్లలో మేము అశోకరావుపేట కాన్స్టిట్యున్సీ తిరిగినప్పుడు నాకు తెలియదు ఆ సంగతి. వారికి చెప్పినట్టు నేను మా ఊరికి తీసుకెళ్ళి మా ఇల్లు చూపిస్తే వారు ఆశ్చర్యపోయినారు. అరే నువ్వు ఈ గడ్డ బిడ్డవి, నీకు ఈ భాష వచ్చు. నేను మా ట్రైబల్స్ తోటి వారి భాషలో నేను మాట్లాడుతూ ఉంటే వారు చూసి ఇదెక్కడ అన్యాయం, నీ ఇల్లు ఇక్కడ ఉంది, నువ్వు ఇక్కడ వాడి, నువ్వు 200 సంవత్సరాల నుంచి మీ పూర్వీకులు ఉన్నారు, నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, నా వ్యవసాయం అంతా చూపించే మా జనరల్గా అంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి, నేను ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ, నా డిఎన్ఏలో కూడా అగ్రికల్చర్ ఉంది. సో ఇదంతా నేను చూపిస్తున్నప్పుడు వారు ఆశ్చర్యపోయి అందరికీ వారు అదే చెప్తున్నారు, ఈ గడ్డ బిడ్డ అశోకరావుపేట గడ్డ బిడ్డని పెట్టుకొని మీరు లోకల్ అంటే నా ఓటర్ ఐడి కూడా ఇక్కడే ఉంటుంది. సో నేను షిఫ్ట్ అయిపోయినా ఇక్కడికి. సో మై ఫోకస్ ఈస్ టు డెవలప్ ఖమ్మం. కాబట్టి అది చూసే నరేంద్ర మోడీ గారు బహుశా నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చిండ్రు. గత 10 సంవత్సరాలలో నేను సంఘ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారితోటి ప్రభావితమై, వారు ఇన్స్పైర్ అయ్యి, వారి జీవితాల్లో చేసిన త్యాగాలకి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా నా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నేను అనేక ఎన్జిఓస్లో పనిచేశాను, విస్తృతంగా పనిచేశాను. నేను ట్రైబల్ డెవలప్మెంట్ మీద పనిచేసిన, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చేసిన, స్లమ్ ఎడ్యుకేషన్ మీద చేసిన, ఆర్గానిక్ అగ్రికల్చర్ విచ్ ఇస్ ద మోస్ట్ అవర్ ఖమ్మం డెఫినెట్గా మై మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫ్యూచర్. అంటే నా నుంచి కాంట్రిబ్యూషను ఖమ్మంలో ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం విస్తృతంగా దాన్ని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది. ఇట్లా స్లమ్ ఎడ్యుకేషన్ చేసిన, రైతుల ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ వాళ్ళతో పనిచేసిన, ఒక సెంట్రల్ బ్యాంక్ కృషి విజ్ఞాన కేంద్రానికి నేను చైర్మన్ కింద చేయడం జరిగింది. మొన్నటిదాకా రిజైన్ చేసి ప్రజా జీవితంలోకి వచ్చిన. ఈ అంతా ఎక్స్పీరియన్స్ ఇదంతా ఖమ్మం జిల్లా మీద నాకున్న అనుభవంతో నేను దీని మీద పెడదామని ఇక్కడ షిఫ్ట్ అయిన తరుణంలో నేను ఈ గడ్డ బిడ్డను కాబట్టి నాకు ఈ సమస్యలు తెలుసు. ఎవరో బయట నుంచి వస్తే వాళ్ళకి దీన్ని అర్థం చేసుకోవడం, ఈ క్లైమేట్ మీరు చూస్తూ ఉంటే మీరు మీ పేర్లు చెప్పడం ఎందుకు కానీ మిగతా ఎంపీ క్యాండిడేట్లు అందరూ ఇంట్లో ఈ క్లైమేట్కి భయపడి రూమ్లో కూర్చుంటారు. మేము చూస్తే 45-46 డిగ్రీలలో కూడా గంటన్నర సేపు నేను నడవడం జరిగింది. అంటే ఈ వాతావరణంలో పెరిగిన కాబట్టి వాళ్ళతో ఉన్నా కాబట్టి నాకు అందరు తెలుసు కాబట్టి మనకి ఇది నార్మల్. ఇది కాబట్టి
పక్కా లోకల్ అయిన నాకు ఈ లోకల్ సమస్యలు కానీ ఇక్కడ గ్రామం నుంచి నేను మా స్వగ్రామం ఇందాక మీరు చెప్పినట్టు ములకల్పల్లి కాన్స్టిట్యున్సీ అక్కడ నుంచి నేను పాల్వంచలో 10th వరకు అక్కడే చదివాను. మన అది పాల్వంచ. అక్కడ నుంచి నేను పై చదువుల కోసం డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన. ఉస్మానియా యూనివర్సిటీ ఎంబీఏ, ఐపీ ఎంబీఏ. తర్వాత నేను యూఎస్ వెళ్ళి జస్ట్ ఎక్స్పోజర్ కోసం 2 years ఐ జస్ట్ వాంటెడ్ టు సీ దట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, అంటే ఆ ప్రదేశం. ఎందుకంటే ఎవరికైనా విజన్ ఉండాలి అంటే అది ఎక్స్పీరియన్స్ ఉండాలి అని నా పర్సనల్ ఒపీనియన్. చూసుంటేనే కదా దీన్ని పోల్చు, ఒక చిన్న లైన్ని ఇంకో పెద్ద లైన్ గీస్తేనే కదా ఈ చిన్నది ఉంది ఇది పెద్దది ఉంది అని చెప్పడం. సో ఆ ఎక్స్పోజర్ కోసం నేను యూఎస్లో 2 సంవత్సరాలు ఉండడం జరిగింది. అక్కడ ఒక మల్టీనేషనల్ కంపెనీలో నేను జాయిన్ అయ్యి లాస్ట్కి ఒక రోజు సీఈఓగా వచ్చి ఓనర్ వచ్చి మీరు ఇక్కడ మీరు ఉండిపోండి, మీరు ఇది నేను ఇండియా వెళ్ళిపోతా, మీరు మొత్తం నా బిజినెస్ అంతా హ్యాండిల్ చేయండి అని చెప్పినప్పుడు నేను ఒక 2 hours టైం తీసుకొని 3rd hourలో వారికి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి ఇండియాకి నెక్స్ట్ 10 days యూఎస్ అంతా తిరిగి వాపస్ వచ్చేస్తాను. ఎందుకంటే ఇంకొక రోజు అక్కడ ఉంటే నేను ఎక్కడ ఫిక్స్ అయిపోతా, నాకు రావడం కుదరదని. మేబీ భగవంతుడు మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు కావచ్చు, నాకు అట్లా అనిపించింది, నేను వచ్చేసిన వేరే ఉండి ఉంటుంది ప్రాబబ్లీ. సో దానికోసమని నేను ఇక్కడ పెరిగిన కాబట్టి నాకు ఈ సమస్యలు తెలుసు కాబట్టి ప్రజలు ఈరోజు మీరు చూస్తూ ఉంటే గత 10 రోజుల నుంచి చూస్తూ ఉంటే ఎక్కడైనా సరే నేను ప్రతి మండల్ వారీగా నేను తిరుగుతున్నా. నిన్న ఇంకొక 2-3 రోజులలో మండలం అన్నీ కవర్ అయిపోతున్నాయి. నిన్న అన్నపరెడ్డిపల్లి పోయినా అక్కడ మీరు వేల మంది వచ్చి నన్ను కలిసి వారు దీవిస్తూ ఈరోజు ఇంకో మండల్లో 100 సంవత్సరాలు నిండిన వృద్ధురాలు ఎండలలో వచ్చి నించొని నాకు అక్కడ పిలిచి నాకు ఆశీర్వాదం ఇచ్చిన ఉన్నాయి. ఏ మండల్ పోయినా, కొనిజర్ల పోయినా, ఎక్కడికి పోయినా ఇదే స్పందన. దీన్ని బట్టి మీకు తెలిసేది ఏంటంటే ప్రజల నుంచి వచ్చే స్పందన ఏంటి అంటే పని చేసేవాడికే నమ్ముతారు, ఒక్కసారి మోసం చేస్తే వాళ్ళని నమ్మరు. ఇంకొకటి మన భారతదేశం కల్చర్లో ఉంది, మన దాంట్లో ఉంది, రైతును మోసం చేసినోడు ఎవడూ బాగుపడ్డు, ఇంతవరకు మహిళల్ని మోసం చేసినోడు ఎవడూ బాగుపడ్డు. సో ఈ 2 కూడా మోసపోయినామని ఖమ్మం ప్రజలు కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు కానీ నమ్ముతున్నారు. మమ్మల్ని మోసం చేసిన బిడ్డ, మా పొట్టన కొట్టిన బిడ్డ అని 100 మంది చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ వాళ్ళు కానీ వారు ఆలోచించదగ్గ విషయం. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మీరు కూడా భారతీయులే, మీరు కూడా మన చేయగానే ఒకరిని మోసం చేసి రైతులను మోసం చేసి మళ్ళీ మీరు వచ్చి మేము సెంట్రల్ గవర్నమెంట్లో గెలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ వస్తే మీ చేస్తామనేది ఇది ఎంతవరకు అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనందరం ఒకటే, వసుదైవ కుటుంబకం అనేది మన సాంప్రదాయం. కాబట్టి మన కుటుంబ సభ్యుల్ని మీరు మోసం చేస్తే ఎలా? మీకు తెలుసు అక్కడ మీరు రారని. మీరు పట్టుమని 40 సీట్లు కూడా మీకు రావు. అసలు మీరు సగం సీట్ల గవర్నమెంట్ ఫామ్ చేసిన సీట్లకు కూడా మీరు పోటీ చేయట్లేదు. మరి మీరు ఎలా అనగలుగుతున్నారు మేము సెంట్రల్ గవర్నమెంట్లో వస్తా అంటే? ఇది మోసం కాదా? ఈరోజు నరేంద్ర మోడీ గారికి మనం అడిగేది ఏంటి, ప్రజలు మేము కోరుకునేది ఏంటి? 400 పైచీలకు మీరు తెప్పిస్తే మాకు ఇంకా బలం చేకూరుతుంది, ఇంకా గట్టి డెసిషన్స్ తీసుకోవచ్చు, ఇంకా దేశ అభివృద్ధి చేయొచ్చు, ప్రపంచంలోనే మనం ఇంకా 3వ దానికి పోవచ్చు, మేబీ 1కి పోవచ్చు. అనేక సమస్యలు ఉన్నాయి. వీళ్ళు బిల్స్ పాస్ చేయనియట్లేదు, అభివృద్ధి కానియట్లేదు, సొంత ఎజెండాలు తల్లి కొడుకు తండ్రి ఈ కుటుంబం దీంతో మీరు అంతా చేస్తున్నారని మేము అడిగి ప్రజల దగ్గర పోతూ ఉంటే అది కరెక్ట్ అని తెలిసి ఒక దొంగ వీడియో సృష్టించి దాన్ని మీరు రిజర్వేషన్లు తీసేస్తారని అంటే మోసాలు అనేది కామన్, మోసం కథలు చెప్పేటోడు కామన్, ఇష్యూ సెపరేట్. సో ఒక ఊరికి పోతే ఒకటి చెప్తాడు, ఇంకో ఊరికి పోతే ఇంకోటి చెప్తాడు. కాబట్టి మీరు మళ్ళీ అలా ఎక్కడన్నా ఉంటుందా? కళలో కూడా ఎవరన్నా ఈ రిజర్వేషన్స్ కానీ ఇదన్నీ ఎవరైనా తీయగలుగుతారు? అది నరేంద్ర మోడీ గారు, అది బీజేపీ గవర్నమెంట్ అహర్నిశలు మేము దానికోసం చేస్తూ ఉంటే మీరు ఏదో దొంగ వీడియోలు సృష్టించి మీరు ఆ రిజర్వేషన్ అంటున్నారు. అది ఏమన్నా సమంజసమా? దాని మీద లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, దాని మీద కేసెస్ బుక్ అవుతున్నాయి అని నాకు కూడా చెప్తున్నారు. సో దట్ విల్ టేక్. కానీ ప్రజల్ని షార్టెస్ట్ టైంలో వీళ్ళు చేసేది ఏంటంటే ఏ మోసంతో స్కామ్స్టర్స్ అంటారు జనరల్లీ. ఈ స్కామ్ మీద స్కామ్ చేసి ప్రజలు మీరు నిజంగా ఇఫ్ యు ఆర్ జెన్యూన్
మీరు ప్రూవ్ చేయండి, మీ గ్యారంటీలు చేయండి, తీర్చండి, మళ్ళీ రండి. కరెక్ట్. బట్ మీరు అబద్ధాలు చెప్పుకుంటా వాట్ ఈస్ ప్రజలను ఎట్లా మీరు మోసం చేస్తారు? మీరు యూఆర్ ప్లేయింగ్ ఎ డేంజరస్ గేమ్. అది ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్ ఫర్ ద కంట్రీ ఆర్ ఫర్ ఎనీబడి. రైట్ సార్.